పని చేయలేరు కాబట్టి మీరు రిటైర్ అయిపోండి, రిలీవ్ అయిపోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలాగే చెప్తుంది కదా, అంగన్వాడీ వర్కర్స్ కూడా చెప్తుంది కదా. కాబట్టి మీరు ఇంకా పని చేయలేరు అంత తర్వాత భవిష్యత్తు ఏంటి? ఇవాళ మన పరిస్థితి ఏంటి? జీవితం అంతానేమో పనిచేసిన తర్వాత రిటైర్మెంట్కి పెన్షన్ లేదు, గ్రాట్యుయిటీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏ సౌకర్యం లేదు. ఇంకా ఇదేంటంటే మీరు గర్భిణీ స్త్రీలను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తారు, డెలివరీకి చేయిస్తారు. కానీ ఆశాలకి మెటర్నిటీ లీవ్ ఉందా? పెయిడ్ మెటర్నిటీ లీవ్ జీతంతో పాటు ఆశాలకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ లేదు. ఇవాళ చట్టం ప్రకారం పనిచేసే ఆడవాళ్ళందరికీ కూడా వేతనంతో కూడిన మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి. ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మేము ఈ మెటర్నిటీ లీవ్ని 6 నెలల వరకు పెంచాము అనేది చట్టాన్ని మార్చి. కానీ లక్షల మంది ఆడవాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ లేనే లేదు. ఇప్పుడు వర్కర్గానే గుర్తించకపోతే ఇంకా 6 నెలలకు పెంచితే ఏంటి, 4 నెలలు ఉంటాయండి, ఏడాది పెంచితే ఏంటి, మనకి లేదు కదా. కాబట్టి ఇది ఎందుకని ఇవ్వట్లేదు? వర్కర్స్గా గుర్తిస్తే ఇది ఇవ్వాలి. కాబట్టి అసలు వర్కర్స్గానే గుర్తించకపోవడం అనేది ఈ ప్రభుత్వం చేస్తుంది. అలాగే పిల్లల్ని చూసుకోవడానికి లేదు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి చోటు లేదు. కాబట్టి కనీసమైన సౌకర్యాలు కూడా ఏమి ఆశాలకు అనేది లేదు. కాబట్టి వీటన్నిటికీ వర్కర్గా అంటూ గుర్తింపు వస్తే గనక, ఉద్యోగిగా అంటూ గుర్తింపు వస్తే గనక ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం డిమాండ్ చేసే వేతనాలు పెంచాలి, మిగిలిన వాటితో పాటు ఈ మెయిన్ మనం గుర్తించాల్సింది ఏంటంటే వర్కర్గా అనే దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ వర్కర్గా గుర్తించే ఇది ఎవరు చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆశాలు ఇంత ముఖ్యమైన పని చేసినప్పుడు మన దేశంలో ఉండే పేద మహిళల కోసం, పేద పిల్లల కోసం, గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం ఇంత పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం చాలా మాటలు చెప్తుంది, మేము మహిళల కోసం పనిచేస్తున్నాం, లేదా పిల్లల కోసం పనిచేస్తున్నాం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి. అభివృద్ధి కోసం పనిచేయడము అని అంటే కేవలం ఏదో దీని ఇచ్చినట్టు మహిళలందరికీ మేము నెలకు 1000 రూపాయలు ఇస్తాము, లేకపోతే ఇది చేస్తాము అనేది సరిపోదు. మనకి అవన్నీ ఇవ్వడం ఎందుకంటే అసలు ఇది ఇస్తే, అసలు మనకు కనీస వేతనాలు ఇస్తే, ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తే అది అవసరం ఉండదు. కానీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని చేయట్లేదు? మనం అనేక సార్లు వెళ్ళాం, అనేక సంవత్సరాలు. ఇప్పుడు కాదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ అందరికీ గుర్తుంటుంది. మోదీ గారు వచ్చే ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఉంది, అంతకుముందు ఇంకా కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఆఫ్ కోర్స్ ఇది నేషనల్ హెల్త్ మిషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు 2005లో. కానీ ఇంకా ఇలాంటి స్కీమ్ వర్కర్స్ ఉన్నారు కదా, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనలాగే. అయితే వాళ్ళకి పోట్లాడి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కొద్దిగా గొప్ప వాళ్ళకి వేతనాలు 1000-2000 ఎక్కువ ఉండొచ్చు. అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉన్నారు, దాంట్లో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు మహిళలు. కాబట్టి వీళ్ళందరి దీని గురించి మేము వెళ్ళినప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళని కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటే, వీళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేదా మనకి ఇవ్వడానికి వచ్చేటప్పటికి లేవా? ఈరోజు ప్రభుత్వం మరి డబ్బులు లేనప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, శతకోటీశ్వర్లకి, సహస్ర కోటీశ్వర్లకి రాయితీలు ఇస్తుంది. పేద ప్రజలకి ఏదన్నా తక్కువ ధరలకి బియ్యం ఇవ్వాలంటే, లేకపోతే వస్తువులు ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు లేవు. ప్రజలకి సేవ చేసే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వర్కర్స్కి వేతనాలు పెంచాలంటే, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటే డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు ఈ సహస్ర కోటీశ్వర్లకి లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? మనం ఆలోచించాల్సిన విషయం అవునా కాదా? కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి అనేక రాయితీలు, వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు. మనకి ఏమన్నా ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నారా? మనం బజార్కి వెళ్తే ప్రతి దీని మీద ట్యాక్స్ కట్టాలి. కొనేది చెప్పులు కానివ్వండి, చీరలు కానివ్వండి, మందులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ప్రతి దాని మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. కానీ వాళ్ళు యాక్చువల్లీ కట్టట్లేదు.
ఇవాళ మన దేశంలో ఉండే పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లో చాలా భాగం కట్టట్ల. దాంట్లో కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వాళ్ళకి ఈ ట్యాక్స్ తగ్గిస్తూ ఉన్నది, రాయితీలు ఇస్తుంది. బ్యాంకు లోన్లు తీసుకుని వాళ్ళు డబ్బులు కట్టట్ల, దాన్ని ఎగ్గొడుతున్నారు. అయినా కానీ వసూలు చేయడానికి ప్రభుత్వం చేయట్లే. బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎవరివి? మనందరివి కదా. వాళ్ళు బ్యాంకులో డబ్బులు దాచుకోరు, వాళ్ళు అప్పులు తీసుకుంటారు బ్యాంకుల దగ్గర. ఏ డబ్బులు? మనం దాచుకున్న డబ్బుల దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకొని కట్టకపోతే వాళ్ళని ఏమీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే మనం అప్పు తీసుకుంటే ఒక 5,000, 10,000, 20,000 ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది? ఓట్లేమో మనం వేస్తున్నాం, అంతేగా, ఓట్లు మనమే వేస్తున్నాం కదా. కాబట్టి మనం దగ్గర రకరకాల మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? మన కోసమా లేకపోతే పెద్ద పెద్ద కోటీశ్వర్ల కోసమా? వాళ్ళు ఏం చెప్తున్నారు? కోటీశ్వర్లు మాకు రాయితీలు ఇస్తే మేము పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయని. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయా? నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో, ఆడవాళ్లలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ మనం చదివించుకుంటాం మన పిల్లల్ని, ఏదన్నా చదువుకుంటే అప్పో సొప్పో చేసి చదువుకుంటే ఏదన్నా ఒక మెరుగైన ఉద్యోగం వస్తుంది, మనకంటే మెరుగ్గా బతుకుతారు పిల్లలు అని చెప్పేసి. కానీ ఈ లెక్కలు చెప్పేది ఏంటంటే చదువుకున్న వాళ్ళల్లో ముఖ్యంగా యువతలు 15 నుంచి 24 సంవత్సరాల వయసున్న చదువుకున్న గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఏం పనులు చేస్తున్నారు వాళ్ళు? ఇవి చూసినట్టయితే ప్యూన్ పనులు, మీరు పేపర్లు చూడండి. ప్యూన్ ఉద్యోగం కోసం ఏం కావాలి? 10th క్లాస్ కూడా యాక్చువల్లీ అక్కర్ల. 10th క్లాస్ చదివిన వాళ్ళని అప్లై చేయమని అడిగితే దానికి ఎవరు అప్లై చేస్తున్నారంటే బీటెక్లు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు. ఎందుకు అప్లై చేస్తున్నారు అంటే వేరే ఉద్యోగాలేమీ లేదు. కాబట్టి నిరుద్యోగం పెరిగిపోతుంది. మరి ఫ్యాక్టరీల్లో ఇంత లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చిన ఫ్యాక్టరీల్లో ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కొత్తగా ఉద్యోగాలు ఏమి రావట్లే. అది మనం చెప్పేది కాదు, ఈ లెక్కలే చెప్తున్నాయి. ఆ దీంట్లో కూడా వచ్చిన ఉద్యోగం కూడా ఎలాంటి ఉద్యోగం వస్తుంది? పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఏం పని అని అంటే మనలాంటి పనులే, అంటే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అప్రెంటిస్, ఫిక్స్డ్ టర్మ్, రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లతో వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత అంటే 10,000, 12,000 అంతే. అది కూడా ఈ సంవత్సరం పని ఉంటే నెక్స్ట్ ఇయర్ పని ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ లేదు, గ్రాట్యుయిటీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఏమీ లేని ఉద్యోగాలు లాంటివి మాత్రం వస్తున్నాయి. దానికి కూడా ఏమి భద్రత అనేది లేని పరిస్థితి. కాబట్టి ఒక వైపు నుంచి లక్షల కోట్ల రాయితీలు తీసుకుంటున్నారు, కానీ ఉద్యోగాలు కల్పించట్లేదు, పని చేస్తున్న వాళ్ళకి సరిగ్గా వేతనాలు ఇవ్వట్లేదు, ఏమీ లేదు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం మన డబ్బుని ఖర్చు చేస్తుంది. మన డబ్బుని, ఇదంతా డబ్బులు మన డబ్బులే కదా. ఇప్పుడు ప్రభుత్వం, మీరు బహుశా టీవీల్లో వాటిలో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. ఏం చెప్తున్నారు? అప్రెంటిస్ కింద కొత్తగా చదువుకున్న యువతీ యువకులకి అప్రెంటిస్ కింద చాలా పోస్టులు వస్తున్నాయి, ప్రధానమంత్రి గారు కల్పించారు ఉద్యోగ ఇది ఇన్సెంటివ్స్ అని, ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ అని చెప్పేసి అని. దానికి ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేటు యజమానులకి డబ్బులు కడుతున్నారు. దీనికి ఎంత అంటే వాళ్ళు ఇచ్చేది ఒక 5,000 రూపాయలు. దీనికి ప్రతి సంవత్సరం కొత్తగా చదువుకున్న వాళ్ళకి ఏమి ట్రైనింగ్ లేకపోయినా ఉద్యోగాలు పెట్టి 5,000 ఇస్తారంట. ఆ 5,000లో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి సార్, ఎంప్లాయీస్ ఏమంటే ప్రైవేట్ యజమానులు వాళ్ళ ఖజానా నుంచి ఇచ్చేదానికంటే వాళ్ళకి సబ్సిడైజ్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుని మనం ప్రభుత్వాన్ని నిలవేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. ఈ విధానాలు మీరు మార్చుకోండి. ఈరోజు ఎవరైతే పేద ప్రజలకు పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ సంపదని సృష్టించడానికి కృషి చేస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళ కనీస ఇవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి మీరు కనీస వేతనాలు ఇవ్వాలి, ఆశాలకి వర్కర్స్గా గుర్తింపు ఇవ్వాలి, గ్రాట్యుయిటీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ మన డిమాండ్స్. ఇది చేసి, ఇలాంటి పోరాటాలు చేసి మాత్రమే ఇప్పటి వరకు మనం వచ్చాం.
2005లో నుంచి ఇవాటికి వచ్చేటప్పటికి మీరు 9,900 సాధించుకున్నారంటే ఈ పోరాటాల ద్వారానే సాధించుకున్నారు. ఎవరు ఏమి దయాధర్మ భిక్షగా ఇవ్వలేదు కదా, పోరాటాల ద్వారానే మనం సాధించుకున్నాం. అలాగే మన దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి పోరాటాల ద్వారా సాధించుకున్నది. మన అంగన్వాడీ వర్కర్సే ఉన్నారు. ఇవాళ వాళ్ళకి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టం, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టుకి వెళ్తే మన సిఐటి దీంట్లోని మన వర్కర్స్ కొంతమంది గుజరాత్లో కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వాలి అని అంటే, గ్రాట్యుటీ ఇవ్వాలి అని అంటే ఒక విధంగా ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్కి యజమాని కార్మికురాలు మధ్య ఉండే సంబంధం ఉంది, ఆ బాధ్యత ప్రభుత్వంది. కాబట్టి రిటైర్ అయినప్పుడు మీరు గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసింది. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు జరపట్ల. ఎక్కడైతే వాళ్ళు పోట్లాడారో గుజరాత్లో, కర్ణాటకలో, కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది కాబట్టి ఇంకా అనేక రాష్ట్రాల్లో అమలు జరగట్లేదు. అట్లాగే ఇటీవల గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాలి. వర్కర్స్ని గ్రూప్ 3 కింద, హెల్పర్స్ని గ్రూప్ 4 కింద కనీసం వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. అలాగే వాళ్ళకి వేతనాలు కూడా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయడానికి సిద్ధంగా లేదు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోర్టు తీర్పులు కూడా ఊరికే అలాగే ఏమి రాలా. అంతకుముందు ఒకసారి సుప్రీంకోర్టే ఏం చెప్పింది అని అంటే, యజమాని కార్మికుల సంబంధం వీళ్ళకి లేదు కాబట్టి గుర్తించక్కర్లేదని ఇచ్చింది. కానీ ఇటీవల కాలంలో మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేసిన పోరాటాల వల్ల ఇవాళ అదే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని మార్చి ఈ గ్రాట్యుటీ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అది మనకు కూడా వర్తించాలి, మనం కూడా కొట్లాడాలి. ఆశాలు కూడా గట్టిగా దేశం అంతటా ఐక్యంగా ఉండి మనం పోరాటాలు చేసినట్టయితే రాబోయే రోజుల్లో మనకు కూడా అట్లాంటి హక్కులు సాధించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం పోరాటాల ద్వారానే సాధ్యం. మనం ఏదో అప్పుడప్పుడు చెప్తుంటారు మనం కోర్టుకి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి. కోర్టుది గ్యారంటీ ఏమీ లేదు. కోర్టు మనకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది అనుకోండి, ప్రభుత్వం దాన్నే పట్టుకుని ఇంకా మీకేమి హక్కులు లేదని. అది జరిగింది అంగన్వాడీ వర్కర్స్ సందర్భంలో. కాబట్టి ఒక వైపు నుంచి మన పోరాటాలు ఉధృతం చేయాలి, రెండో వైపు నుంచి ఏంటంటే మనకుండే అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మన ఐక్య పోరాటాలు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఆశాలదే కాదు. ఈ సమస్య ప్రభుత్వ విధానాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, పనిచేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం అనేది ఇది కేవలం ఆశాలకు సంబంధించిన సమస్య కాదు. ఇప్పుడే నేను అంగన్వాడీ వాళ్ళకి చెప్పాను, మిడ్ డే మీల్ వర్కర్స్ కూడా అదే. వాళ్ళకి ఇంకా అధ్వాన్నం. వాళ్ళకి ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 1000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా కొంత ఇస్తే ఇస్తుండొచ్చు, చాలా వేరే వేరే రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళకు కూడా ఇవేమి హక్కులు లేవు. అంతేకాదు ఇతర జేట్లో పనిచేసే పరిశ్రమలు ఇప్పుడే ప్రతి దాంట్లో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీరు ఎక్కడైతే ఇచ్చేస్తున్నారో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి నిర్ణయించింది. వాటిని ప్రైవేటు వీళ్ళకి యాజమాన్యాలకి అప్పచెప్పాలి అని చెప్పేసి. అలాగే మిగిలిన దీన్ని స్కూల్స్ ప్రైవేటీకరణ, ఆరోగ్యం హెల్త్ సర్వీసెస్ ప్రైవేటీకరణ, మిగిలినవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఒక రకంగా చెప్పాలంటే మన దేశ సంపదని, మన దేశ ప్రజల అవసరాలని తీర్చడం అనేది ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందులో పనిచేసే వాళ్ళ కనీస వేతనాలు అనేది అది ఏమీ లేవు. ఇవాళ వాళ్ళ సౌకర్యం కోసం ప్రభుత్వం చట్టాలను కూడా మార్చేస్తుంది. ఇవాళ మీరు లేబర్ కోడ్స్ అనేవి ఉంటారు, విన్నారా? లేబర్ కోడ్స్ అని కార్మిక చట్టాలని ఎట్లా మార్చేస్తుంది అనేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ కోడ్స్ అనేవి 2020లో ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది. ఇప్పుడు దాన్ని ఏప్రిల్ ముందు నుంచి అమలు చేయాలి అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అవి అమలు చేస్తే మనకేంటి నష్టం? మనమేమి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులం కాకపోవచ్చు, కానీ మనకి దానివల్ల నష్టం ఉందా లేదా? ఆశాలకు కూడా ఖచ్చితంగా లేబర్ కోడ్స్ అమలు అవుతే నష్టం. ఏంటి నష్టం? ఇందాక నేను చెప్పినట్టు మనం ఇప్పటి వరకు సాధించుకున్నవన్నీ కూడా
మన సంఘం ద్వారా మనం ఐక్యంగా ఉండడం ద్వారా మన పోరాటాల ద్వారా సాధించుకున్నాం. కాబట్టి దీనికి సంఘం పెట్టుకునే హక్కు అనేది చాలా ముఖ్యం. మనం సంఘం పెట్టుకున్నాం కాబట్టి ఆ సంఘం ద్వారా మనం పోరాటం చేసుకున్నాం. ఇవాళ ఈ లేబర్ కోడ్స్ వల్ల ఆ సంఘం పెట్టుకునే హక్కునే నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే రేపు సంఘం పెట్టుకునే హక్కే ఉండదు. యూనియన్ లేకపోతే ఇంకా పోరాటాలు ఎలా చేస్తాం? సంఘం లేకపోతే పోరాటాలు ఎలా చేస్తాం? అలాగే దాంతో పాటు పోరాటాలు చేసే అధికారాన్ని కూడా తీసేసేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు సమ్మెల్లోకి వెళ్ళకూడదు, మీరు పెద్ద పెద్ద ప్రదర్శనలు పోలీసుల పర్మిషన్ ఉంటే తప్పితే చేయకూడదు, ప్రభుత్వం పర్మిషన్ ఉంటే చేయకూడదు అనేది. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం ధర్నా చౌక్ లో. అనేక సంవత్సరాల నుంచి, అంతకుముందు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర వరకు వెళ్ళనిచ్చేవాళ్ళు, అసెంబ్లీ దగ్గర వరకు ధర్నాలు ప్రదర్శనలు చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని తీసేసి ఇక్కడ కూర్చోవాలన్నారు. ఇప్పుడు దీన్ని కూడా పక్కకి చేయాలి అని చెప్పేసి, ఇది కూడా లేకుండా చేయాలి అని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తారు. అంటే పోరాటాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు, ప్రదర్శనలు చేయకూడదు, ప్రదర్శనలు వాళ్ళ పర్మిషన్ ఉంటేనే చేయాలి. ఇవన్నీ చేయడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే మన పోరాటాలు చేసే దీన్ని కూడా బలహీనపరచడం. ఆ రైట్ ని, మన అధికారం, ఈ రోజు మన రాజ్యాంగం మనకు అధికారం ఇచ్చింది. మనం సంఘాలు పెట్టుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, పోరాటం చేసే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను కూడా నిర్వీర్యం చేసి ఇది చేయడం కోసం ఈ లేబర్ కోడ్స్ అనేవి పాస్ చేశారు. ఇప్పుడు వాటిని ఏప్రిల్ నుంచి అమలు చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మన డిమాండ్స్ మీద ఎప్పుడైతే పోరాటాలు చేస్తున్నామో దాని వెనకున్న ఈ విధానాలని కూడా మనం అర్థం చేసుకుని ఈ విధానాలకి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం. అలాగే ఈ విధానానికి వ్యతిరేకంగా ఎవరెవరు పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం. ఈరోజు సిఐటియు ముఖ్యంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా అందరికంటే ముందుండి పోరాటం చేస్తుంది. దాంతో పాటు ఇతర కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం మనం చేస్తున్నాం. ఉదాహరణకి నవంబర్ 26వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిపాం. ఆ ప్రదర్శనలో మనం డిమాండ్ ఏంటి? ఈ లేబర్ కోడ్స్ ని వెనక్కి తీసుకోవాలి, కనీస వేతనాలు అందరికీ 26,000 రూపాయలు ఇవ్వాలి, అందరికీ పెన్షన్ ఇవన్నీ ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్స్ తో ఎవరెవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరితో మనం కూడా భుజం కలిపి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులు కూడా ఈరోజు పోరాటాలు చేస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది, రైతులు పోరాటాలు చేసి ఈ వ్యవసాయ చట్టాలని వెనక్కి తిప్పికొట్టగలిగారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్సెస్ ని, వాగ్దానాలని అమలు చేయకపోవడంతో మళ్ళీ వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన ఢిల్లీ బార్డర్ దగ్గర దాదాపు 4 రోజులు పైనుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు దేశంలో సంపద సృష్టిస్తున్న వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు ఎవరు అని అంటే కార్మికులు, రైతులు. అంతేగా, ఇవాళ కార్మికులు పనిచేసే వాళ్ళు, మనకి ఏదైనా వస్తువు కావాలండి, వర్కర్స్ లేకుండా ఏదైనా తయారవుతుందా? మీ గుడ్డలు కానీ, చెప్పులు కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, ఇళ్ళు కానీ, ఏదైనా కానీ వర్కర్స్ లేకుండా ఏది సాధ్యం కాదు. సంపదను సృష్టిస్తున్న వాళ్ళు ఎవరంటే పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ రంగంలో రైతులు, వ్యవసాయ కార్మికులు. ఈ 2 శక్తులు కలిసి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం గనక పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరాక తప్పదు. కాబట్టి అలాంటి పోరాటాల్ని రాబోయే రోజుల్లో మనం ఉధృతం చేయాలి. వాళ్ళందరితో కలిసి పోరాడాలి. మనకెందుకులే, వాళ్ళు ఎవరో చేసుకుంటున్నారు అనే పద్ధతులు, ఇది మన డిమాండ్ కాదు కదా, మన యూనియన్ పిలుపు కాదు కదా, లేకపోతే మనకు సంబంధించింది కాదు కదా అనుకుంటే ఈ ప్రభుత్వం తన విధానాలతో ముందుకెళ్తుంది. మనం దానికి వ్యతిరేకంగా మన దీన్ని చేయాలి అని అంటే మన డిమాండ్స్ కి ఈ ప్రభుత్వ విధానాలకి ఏంటి సంబంధం అనేది అర్థం చేసుకుని ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరితో కలిసి మనం పోరాడి వీటిని వెనక్కి తిప్పి కట్టగలిగితేనే మనం వర్కర్ గా గుర్తింపు అనే డిమాండ్ మనం సాధించుకోగలుగుతాం. అలాగే కనీస వేతనాలు అనే డిమాండ్ మనం సాధించుకోగలుగుతాం. దీన్ని అర్థం చేసుకుని మనం ఐక్యతని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం. అలాగే ఈ రోజు ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, దాన్ని పరిపాలిస్తున్న అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ఆ బీజేపీ వెనకున్న ఆర్ఎస్ఎస్ కానీ, వీళ్ళు ఏంటంటే మన ఐక్యతని దెబ్బతీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈరోజు ముస్లింలకి హిందువులకి మధ్యలో తగాదాలు పెట్టి, లేకపోతే ఒక కులం వాళ్ళకి ఇంకో కులం వాళ్ళకి మధ్యలో తగాదాలు పెట్టి, ఆ రకంగా ఏంటంటే మన సమస్యలకి కారణం ఎవరు అనేది మనం అర్థం కాకుండా, మన సమస్యలకు కారణం ఎవరంటే ఫలానా వాళ్ళు, ఇంకో మతం వాళ్ళు మన శత్రువులు, ఇంకో కులం వాళ్ళు మన శత్రువులు, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మనకు ఉద్యోగం రావట్లేదు, వాళ్ళకేదో ప్రభుత్వం ఇవి చేస్తుంది కాబట్టి మనకి లేదు అనే పద్ధతిలో అన్ని అబద్ధాలు వ్యాపింపజేసి, దీనికి దేనికి ఫ్యాక్చువల్ ఇవి ఏమీ లేవు. స్టాటిస్టిక్స్ మీరు చూసినట్టయితే ఈరోజు దళితులు బాగా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఫిలప్ కావట్లేదు. ఇవాళ అలాగే బీసీలు వెనకబడి ఉన్నారు, అట్లాగే ముస్లిమ్స్ వాళ్ళకి ఆదాయాలు కానీ ఉద్యోగాల్లోని బాగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మొత్తం ఎక్కువ మంది ప్రజలు ఈరోజు వెనకబడి ఉన్నారు. కాబట్టి మన ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఐక్యతని మనం ఈ మ్యాకినేషన్స్ ఏమంటారంటే ఈ కుటిల దీన్ని ప్రయత్నాలని మనం వెనక్కి తిప్పికొట్టి మనం ఐక్యతని కాపాడుకుని ఐక్య పోరాటాల ద్వారా ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మన కోరికల్ని మనం సాధించుకోగలుగుతాం. దీనికి రాబోయే రోజుల్లో CITU ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, లేబర్ కోడ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి. ఈ కొత్త 2025 ఏప్రిల్ ఆ ప్రాంతంలో ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి దాన్ని తిప్పికొడితే, ఎప్పుడైతే ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందో, నోటిఫికేషన్ ఇస్తుందో అదే రోజున దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రదర్శనలు మనం చేయాలి. దాంతో పాటు దేశం వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడానికి మనం తయారుగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి ఆ సమ్మెకి అనౌన్స్ చేస్తారు. ఆ సమ్మె డేట్ వచ్చినప్పుడు ఆశాలు అందరూ కూడా దేశం అంతటా కూడా దానిలో సమ్మెలో పాల్గొనాలి. కాబట్టి ఆ రకంగా ఈ లేబర్ కోడ్స్ ని అమలు చేయకుండా జరిగే పోరాటంలో మనం అందరం పెద్ద ఎత్తున పాల్గొనాలి, మొత్తం మొబిలైజ్ చేయాలి. దాంతో పాటు మనం గ్రామాల్లో పనిచేస్తాం, ఇంటింటికి వెళ్తారు, మీరందరూ ఇంటింటికి వెళ్తారు కదా, ఆడవాళ్ళతో కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. మనకు వెళ్ళేది ఎవరు? వాళ్ళు కూడా అసంఘటిత రంగ కార్మికులు, లేకపోతే చిన్న చిన్న రైతులు, లేకపోతే వ్యవసాయ కార్మికులు, ఇట్లాంటి పేద ప్రజలు. వాళ్ళకు కూడా ఈ విధానాల వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి కూడా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళని కూడా ఈ పోరాటాల్లో భాగస్వాములు చేసినట్టయితే రాబోయే రోజుల్లో మనం మన పోరాటాలను ఉధృతం చేసుకుని మన కోరికల్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇది ఒక ప్రయత్నం. మీరు బస్సు యాత్ర చేశారు, మీ డిమాండ్స్ ని ప్రజల దగ్గరికి మొత్తం తీసుకెళ్లారు, హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేయడానికి మీరు మీ నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో మొత్తం ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో జరుగుతున్న పోరాటాల్లో కూడా మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి, మొత్తం మీరు పనిచేసే ఏ సెక్షన్స్ లో పనిచేస్తున్నారో ఆ ప్రజల్లో కూడా ఈ చైతన్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.